కాంగ్రెస్ ప్రభుత్వంపై రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మండిపడ్డారు. సింగరేణి కార్మికుల హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. సింగరేణి సంస్థకు వచ్చిన నికర లాభాలపై 33% వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని బీఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం సింగరేణి కార్మికుల సంక్షేమానికి కృషి చేసిందని అన్నారు. కాలరాస్తున్నటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి సింగరేణి యాజమాన్యానికి హెచ్చరిక చేస్తూ 6వ తారీఖు ఆదివారం రోజున నిరసన దీక్ష స్థానిక చౌరస్తాలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ కోల్డ్ బెల్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు గడిపెల్లి దివాకర్ రావు గారు కానీ, మాజీ శాసనసభ్యులు సుమన్ గారు కానీ, కొప్పుల ఈశ్వరన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క దీక్ష తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం బీఆర్ఎస్ పార్టీ సంయుక్తంగా ఈ యొక్క స్థానిక చౌరస్తాలో ఏర్పాటు చేయడం జరుగుతోంది. దీనికి అందరూ కూడా సకల జనులు, కార్మికులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క ప్రభుత్వానికి సింగరేణి యాజమాన్యం నికర లాభంలో గత తెలంగాణ ప్రభుత్వం దశాబ్ద కాలంలో పరిపాలన చేసిన నాయకత్వం ఏ విధంగా అయితే ఈ యొక్క లాభాల వాటాను ఇచ్చిందో ఈసారి 33% నికర లాభాల వాటాను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష ఉన్నది. దీన్ని అందరూ కూడా విజయవంతం